welcome to Shriya Times. I hope you guys are doing great. And today's video is about travel essentials. Recent గా నేను సోమశిల అనే ట్రిప్కి వెళ్ళినా కదా, అప్పుడు అనిపించింది అనమాట, ట్రిప్కి పోకముందల ఇవి ఉపయోగపడతాయేమో, దిస్ థింగ్స్ ఆర్ యూస్ఫుల్, దాట్ థింగ్స్ ఆర్ యూస్ఫుల్ అని చాలా వస్తువులు తీసుకెళ్ళినా. అండ్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఓ మై గాడ్, ఇది మిస్ అయిపోయినా, ఇది తప్పకుండా ప్యాక్ చేయాల్సింది అని అనుకున్నాను అనమాట. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నట్టయితే తప్పకుండా ఈ వస్తువులు ఉన్నాయా లేవా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ట్రిప్కి స్టార్ట్ అవ్వండి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫుడ్ విషయానికి వస్తే డోంట్ ఫర్గెట్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్స్ అండ్ హెల్తీ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా. వాటర్ బాటిల్స్ ఎందుకంటున్నానంటే కొంతమందికి కొన్ని సార్ట్ ఆఫ్ వాటర్ మాత్రమే పడతాయి అనమాట, లేదంటే వాళ్ళు డిసీజ్ అయిపోతారు, సిక్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకు వచ్చిన గొడవ, అందుకే ఒక వాటర్ బాటిల్ ఎత్తి తీసుకెళ్ళండి. అండ్ హెల్తీ స్నాక్స్ టూ, మొత్తం ఎట్లా పడితే అట్లా జంక్ తీసుకెళ్ళినాం అనుకోండి, ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అండ్ ట్రిప్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో హెల్తీ ఫ్రూట్స్ అండ్ మంచి మంచి హెల్తీ స్నాక్స్ లైక్ నట్స్, ఫ్రెష్గా చేసినవి మాత్రమే తీసుకెళ్ళండి. ఇది మాత్రం ట్రిప్స్ అప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్, మనకి మంచిది. సో లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్స్. ఫస్ట్ థింగ్, బేసిక్స్ అనగానే మనకి బేతే గుర్తొస్తుంది కాబట్టి ఆల్వేస్ క్యారీ ఎక్స్ట్రా టవల్స్ విత్ యూ. అండ్ బేత్రోబ్ లాంటి ఎక్స్ట్రా లగేజ్ తీసుకెళ్ళొద్దు, ఓన్లీ క్యారీ ప్లెయిన్ టవల్స్. బికాస్ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉండొచ్చు, రెయిన్ డాన్స్ ఉండొచ్చు, ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి అనుకో, యూ షుడ్ నెవర్ మిస్ ఆన్ టవల్స్ కదా. ఒక్కొక్కసారి హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ అది మన థింగ్ కాదు కాబట్టి మనం ఎక్కువ వాడం కదా. అండ్ సోప్స్ ఆర్ బాడీ వాషెస్ చిన్న క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ బిగ్గర్ వన్ తీసుకెళ్తే ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి వాడతాము అండ్ అక్కడే విడిచిపెట్టేసిస్తాం. ఒకవేళ మనతో తెచ్చుకున్నాం అనుకో, మన అది ఒక ప్లాస్టిక్ కవర్లో రోల్ చేసి తీసుకొస్తాము, బట్ స్టిల్ ఇట్ విల్ బి స్మెల్లింగ్. మన క్లోత్స్ అన్నిటికీ ఆ సోప్ స్మెల్ వస్తుంది కాబట్టి ఫర్గెట్ దాట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, ఒకవేళ హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే డూ నాట్ ఫర్గెట్ యువర్ ఫేవరెట్ షాంపూ విత్ యూ. అక్కడ బ్రేక్ ఇవ్వద్దు కదా, మీ షాంపూ మీకే ఉండాలి కాబట్టి సాషెట్స్ అన్న తీసుకెళ్ళండి. లేకపోతే ఒకవేళ బిగ్గర్ బాటిల్ ఉన్నది అనుకోండి మీ దగ్గర, దాన్ని ఒక చిన్న బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసి దెన్ టేక్ విత్ యూ. అండ్ ఆఫ్టర్ బేత్ బాడీ లోషన్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, బీ వింటర్ బీ సమ్మర్ ఆల్వేస్ క్యారీ బాడీ లోషన్స్ విత్ యూ. వింటర్స్ అనుకో గ్రీజీ ఉన్న బాడీ లోషన్స్ తీసుకెళ్తే సరిపోతుంది. సమ్మర్స్ అగైన్ SPF ఉన్న బాడీ లోషన్స్ తప్పకుండా ఉండాలి కదా, ఎందుకంటే ట్యాన్ అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి ఇట్లా డ్రై స్కిన్ లాంటి ఫీలింగ్ ఉండదు, అందుకే బాడీ లోషన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్, మనం బాగా తిరుగుతాం కాబట్టి స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి డూ నాట్ ఫర్గెట్ దిస్ డియోడ్రెంట్, రోల్ ఆన్స్ అలాంటివి ఉంటాయి కదా, బాగా స్మెల్ చేయాలి కాబట్టి ఆల్వేస్ క్యారీ రోల్ ఆన్స్ విత్ యూ. అండ్ మళ్ళీ ఆఫ్టర్ బర్త్ ఎపిసోడ్ అనమాట ఇది. డూ నాట్ ఫర్గెట్ యువర్ సన్ స్క్రీన్ డూడ్, ఐఎమ్ యువర్ సేవియర్ అని అంటది. ఎందుకంటే బీట్ వింటర్స్, బీట్ సమ్మర్స్, బీట్ రెయినీస్, అవుట్డోర్స్ వెళ్తున్నాం అంటే తప్పకుండా మనకి సన్ స్క్రీన్ అవసరం కాబట్టి దట్స్ వై సన్ స్క్రీన్. అండ్ ఒక చిన్న పాకెట్ పర్ఫ్యూమ్ ఉంటే మనకే బెటర్ కదా, అందుకే పాకెట్ పర్ఫ్యూమ్ ఉండాల్సింది మన దగ్గర. పెద్ద బాటిల్స్ అగైన్ ఒకవేళ గ్లాస్ బాటిల్స్ అని అనుకో, మనమే ఎక్కువ లగేజ్ క్యారీ చేసిన ఫీలింగ్ వస్తుంది, అందుకే స్మాల్ పాకెట్ పర్ఫ్యూమ్స్ ఆర్ ఆల్వేస్ అవర్ సేవియర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కోమ్స్. నేను ఏమంటున్నానంటే డూ నాట్ క్యారీ యువర్ ఏమంటాం ఫేవరెట్ కోమ్స్ ఆర్ కాస్ట్లీ కోమ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతాము అండ్ అప్పుడప్పుడు ఒకసారి వేరే వాళ్ళు తెచ్చుకోకపోతే వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకే చెప్తున్నా డూ నాట్ ఫర్గెట్ యువర్ కోమ్స్. క్యారీ దిస్ యూజ్ అండ్ త్రో వన్. మనము కోమ్ తీసుకుంటాము, వేరే వాళ్ళకు ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి అక్కడ యూజ్ అండ్ త్రో కాబట్టి డస్ట్బిన్లో వేసినా ఏం పర్లేదు అనమాట. ఐ ఫర్గట్ వన్ థింగ్, టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్, అది కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. ఆల్వేస్ టూత్ బ్రష్ మర్చిపోతాం, అదేందో ఏమో కదా, లాస్ట్ మూమెంట్లో టూత్ బ్రష్ ఇస్ దిస్ పోనీ పాపం టైప్స్. హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ స్టిల్ ఒక్కొక్కసారి వాళ్ళు 2 way ప్రొవైడ్ చేసినారు అనుకో మనకి బిస్కెట్ అయిపోతుంది కాబట్టి ఆల్వేస్ క్యారీ టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్. అండ్ టూత్ బ్రష్ అనగానే ఒక 2-3 తీసుకెళ్ళండి. అండ్ టూత్ పేస్ట్ డోంట్ క్యారీ స్మాలర్ వన్, బికాస్ ఒక్కొక్కసారి మనకి ట్రిప్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నా మీడియం టూత్ పేస్ట్ తీసుకెళ్ళండి. అండ్ మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అప్పుడు. అండ్ లాస్ట్ థింగ్ ఈస్, మేకప్కి వచ్చేసరికి డోంట్ ఓవర్ డూ యువర్ మేకప్ డూడ్. జస్ట్ ఒక కలర్ కలెక్టర్, ఇట్లా నార్మల్ కన్సీలర్ ఆర్ కలెక్టర్ ఏదో ఉంటుంది కదా, అట్లా తీసుకెళ్ళండి. అప్పుడు మీరు మీ డార్క్ సర్కిల్స్ని, ఎక్కడైనా చిన్న ప్యాచెస్ ఉన్నాయి అవి మాత్రమే క్యారీ చేయండి. అండ్ నో మస్కారా, నో కాజల్, నథింగ్ డూడ్, ఇట్లా అన్నాం అనుకో మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఓ మై గాడ్, అప్పుడు మూడ్ ఆఫ్ అయిపోతాము కాబట్టి. అండ్ క్యారీ ఓన్లీ 2 లిప్స్టిక్స్, ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండదు మీకు, ఓన్లీ 2 లిప్స్టిక్స్. వన్ ఇస్ న్యూడ్ అండ్ వన్ ఇస్ డార్కర్ షేడ్స్. నేనైతే రెనీ నుంచి అన్ని డార్కర్ షేడ్స్ తీసుకెళ్తున్నాను, అప్పుడు చాలా ఉపయోగపడుతుంది కదా. ఆ డ్రెస్ ఏముంది దానికి తగ్గట్టు పెట్టేసుకోవాలి, ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, అక్కడ మిస్అప్ అయిపోతాం అనమాట. అండ్
కమింగ్ టు ఇయర్ రింగ్స్, కొన్ని బేసిక్స్ లైక్ ఇట్లాంటి హూప్స్ ఆర్ చిన్న చిన్న స్టడ్స్ అవి రెండే తీసుకెళ్ళండి. డోంట్ ఓవర్ డూ అగైన్. అప్పుడు ఏమవుతుందంటే విల్ ఫీల్ లైక్ అరే ఏం పెట్టుకోవాలో నాకు కన్ఫ్యూజన్లా ఏదో పెట్టుకుంటాము అండ్ ఫొటోస్లో బాగా కనిపించాం అనమాట. అందుకే అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ షేడ్స్ అండ్ ఒక క్యాబ్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఇట్స్ హ్యాండీ నో. షేడ్స్ ఆర్ లైక్ మనం ఎప్పుడు సన్ స్క్రీన్ గురించి కేర్ తీసుకుంటాం కానీ షేడ్స్ అస్సలు తీసుకోము, ఎందుకంటే మన కళ్ళన్నీ ఇట్లా అయిపోతాయి. లాస్ట్ పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి బొక్క పడుతుంది. కాబట్టి డు నాట్ ఫర్గెట్ దిస్ థింగ్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఇది అప్పుడెప్పుడో షీన్ నుంచి తెచ్చుకున్నా అండ్ షీన్ థింగ్స్ అన్ని మనకి బాగా అనిపిస్తాయి కదా. షీన్ బానిక్ స్టఫ్ ఇస్ రియలీ నైస్. దిస్ వన్ అండ్ మన ఒక స్మాల్ స్లింగ్ బ్యాగ్ అండ్ క్యాప్. సన్లైట్ కదా, ఆల్వేస్ ప్రొటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్ అగైన్. అండ్ రాత్రి పడుకునేటప్పుడు డు నాట్ ఫర్గెట్ యువర్ నైట్ డ్రెస్, బికాస్ మనం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. పొద్దున్న నుంచి ఆ జీన్స్ అండ్ ప్యాంట్స్ అవన్నీ వేసుకొని అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. అండ్ కమింగ్ టు డ్రెస్సెస్ పార్ట్, మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఫొటోస్లో బాగా కనిపించాలి కాబట్టి ఇలా సెక్సీ క్లోత్స్ తీసుకెళ్తాం అనమాట. బట్ యు నో, డు నాట్ డూ దాట్. ఎప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆల్వేస్ క్యారీ యువర్ బేసిక్ ప్యాంట్స్. ఒకటేమో షార్ట్ ప్యాంట్ తీసుకెళ్తే ఇంకోటేమో లాంగ్ ప్యాంట్స్ తీసుకెళ్ళాలి. అండ్ ఫ్యూ స్వెట్ షర్ట్ కైండ్ ఆఫ్ లూజ్ క్లోత్స్, బికాస్ అప్పుడు ఆ మూమెంట్లో మనకి కంఫర్టబుల్ క్లోత్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తుంది అనమాట. బికాస్ ఎక్కువ తిరగాలి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలాంటి థాట్స్తో ఉంటాం. కాబట్టి డు నాట్ ఫర్గెట్ యువర్ లూజ్ టీ షర్ట్స్. ట్రిప్కి వెళ్తున్నప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి అనమాట. నేను కూడా చాలా చిన్న షార్ట్ క్లోత్స్ తీసుకెళ్ళాను, బట్ అసలు వేసుకోవాలనిపించలేదు అక్కడ, బికాస్ ఐ వాస్ క్వైట్ టయర్డ్ అండ్ ఇదే బెటర్, దిస్ ఆర్ బేసిక్స్ రైట్, ఐ కెన్ హ్యాండిల్ ఆల్ ద డే అని అనిపించింది. ఆల్వేస్ క్యారీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ చెప్పులు, బికాస్ మనకి ఒకవేళ ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకైనా వాళ్ళది విరిగిపోయింది అనుకో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, అట్లా అనమాట. ట్రిప్స్కి వచ్చేసరికి మన గురించి ఆలోచించాలి అండ్ ప్లస్ మన కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే ఆల్వేస్ క్యారీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ హెయిర్ టైస్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సేఫ్టీ పిన్స్, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ బ్యాండేజ్, బికాస్ ఎప్పుడైనా దెబ్బ తాకితే పెట్టుకోవచ్చు సేఫ్టీ పిన్స్ అగైన్ యునో అట్లా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చార్జర్ అండ్ పవర్ బ్యాంక్. అవి లేకపోతే మనం లేము కదా, అందుకే చెప్తున్నా ఆల్వేస్ క్యారీ చార్జర్ అండ్ పవర్ బ్యాంక్. ఇంకా ఎక్స్ట్రా మంచి కెమెరాస్ ఉంటే తీసుకెళ్ళండి, బికాస్ మెమరీస్ ఆర్ ఇంపార్టెంట్ రైట్. అందుకే మెమరీస్ కోసమైనా తప్పకుండా యూ షుడ్ క్యారీ అ గుడ్ పేర్ ఆఫ్ కెమెరా ఆర్ మంచి ఫోన్ తీసుకెళ్ళండి. అండ్ రిసార్ట్, ఎప్పుడైనా ట్రిప్ అనగానే మనం మంచి గ్రీనరీ ప్లేసెస్కి వెళ్తాం కాబట్టి రిసార్ట్ ఆర్ బీచ్ ఎనీ కూబ్ కులు మనాలి ఎలాంటి ప్లేసెస్ అయినా సరే పిక్చర్స్ నేచర్తో ఉన్నాయి, చాలా బాగుంటాయి అనమాట. ఫ్రేమ్లో గ్రీనరీ అండ్ ప్లస్ అస్ బ్యూటిఫుల్ పిక్చర్స్. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ప్లగ్ దిస్ ఫ్లవర్స్ అండ్ ఇట్లా చౌ మీద పెట్టుకోవడానికి మంచి ఫోటోస్ తీయవచ్చు అని చెప్తున్నా. అండ్ లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు అన్నీ చిన్నవి క్యారీ చేస్తామా, లాస్ట్కి ఒక్కటి మాత్రం మర్చిపోతాం, దాట్ ఈస్ కవర్స్. నేనైతే షీన్లో వాళ్ళు ఇస్తారు కదా ఇట్లా ఆ బానిక్ షీన్ వాళ్ళు ఇష్ట కవర్స్ తీసుకెళ్ళాను, ఎందుకంటే యూస్డ్ క్లోత్స్ని ఎప్పుడు చూసినా మనం నార్మల్ క్లోత్స్తోని మిక్సప్ చేయదు, బికాస్ అవి స్మెల్ అవుతాయి, బాగా అనిపించదు అనమాట. మనకు ఉన్న క్లోత్స్ కూడా వేసుకోబోద్ది కాదు, అందుకే చెప్తున్నా ఆల్వేస్ క్యారీ దీస్ కైండ్ ఆఫ్ బానిక్ షీన్ కవర్స్, సో దట్ మనం యూజ్ చేసిన క్లోత్స్ని అందులో వేసేయచ్చు, డంప్ చేయొచ్చు. అండ్ బ్యాగ్లో ఎక్కడ వేసినా ఏమనిపించదు, అవి సపరేట్గా ఉంటాయి కాబట్టి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఇంకేమైనా మిస్ అవుతుంది